హాయ్, వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజర్. ఈ రోజు నుంచి మీకు డైలీ కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది చేయమని కూడా అడిగారు కామెంట్స్ రూపంలో కానీ, ఈమెయిల్కి పంపించినటువంటి మెసేజ్ల రూపంలో కానీ. సో ఈ సెషన్ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు వస్తుంది. ఈ సెషన్ నుండి కొన్ని రకాల బిట్స్ అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సుశాంత్ సింగ్ రాజ్పుట్ యొక్క ప్రియురాలు స్వస్థలం ఏది? రీసెంట్గా జరిగిన చెన్నై కోల్కతా సూపర్ కింగ్స్ మ్యాచ్లో ధోని వరుసగా ఎన్ని సిక్స్లు కొట్టాడు? ఇట్లాంటి పిచ్చి బిట్స్ ఇందులో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ బ్యాచ్ వేరే ఉంది, కొద్దిగా మసాలా యాడ్ చేసి టైం పాస్ చేసే బ్యాచ్. ఇందులో నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్కి సంబంధించి సైంటిఫిక్, ఎకనామికల్, డిఫెన్స్ ఇంపార్టెన్స్ ఇష్యూస్ కొన్ని సెలెక్ట్ చేసుకొని వాటిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ని టచ్ చేయట్లేదో, ఎస్పెషల్లీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో, వాళ్ళు ఈ టాపిక్స్ని కొద్దిగా వింటే మీకు కొద్దిగా చదవాలని ఒక ఉత్సాహం అనేది వస్తుంది అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా కంప్లీట్గా వీటి మీద ఆధారపడిపోమని కాదు, కొన్ని తెలియని టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు అలవాటు చేసుకుంటే తర్వాత ఒక లైన్లో పడతారు అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, నా వీడియోస్ మీరు లైక్ చేయండి దయచేసి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే, ఎక్కువ లైక్స్ వస్తే ఆ వీడియో యూట్యూబ్ ఆల్గరిథం ఇంకొంత ఎక్కువ మందికి చూపిస్తుంది. సో లైక్ చేయండి, నచ్చకపోతే నిర్మోహమాటంగా డిస్లైక్ కూడా చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి పార్ట్ చూసుకుంటే ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమం, స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. ఈ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకం ప్రవేశపెట్టి ఈ సెప్టెంబర్ నాటికి 2 సంవత్సరాలు నిండింది. సో ఈ పథకాలు చాలా ఇంపార్టెంట్. నేను అంతకుముందు చెప్పాను మీకు. ఆయుష్మాన్ భారత్ అనేది ప్రధానమంత్రి ఆరోగ్య యోజన పథకం కింద మనకి ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించడం. 2017లో నేషనల్ హెల్త్ పాలసీ ఇచ్చినటువంటి సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది, ఆయుష్మాన్ భారత్. సో ఇప్పటికీ సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాలు అనేది కంప్లీట్ అయింది. ఎవరు సలహా ఇచ్చారు అనేది చూసుకోండి, ఎప్పుడు లాంచ్ చేశారనేది చూసుకోండి. దీని యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే ప్రజలకి ఉచితంగా క్వాలిటీ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం. ఈ కార్యక్రమాన్ని అనుసరించి సుమారు 1,50,000 హెచ్డబ్ల్యూసీస్ అంటే హెల్త్ వెల్త్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి గ్రామాలలో, పట్టణాలలో అని ఈ యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే ప్రజలకి ఆరోగ్యాన్ని మరింత చేరువ చేయాలి, ఎక్కడో దూరంగా హాస్పిటల్ కాదు అని హెల్త్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి ఒక మెయిన్ ఉద్దేశం కూడా దీంట్లో ఉంది. ఈ హెల్త్ సెంటర్స్ ఇప్పటికే ఉన్నటువంటి పిహెచ్సిస్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని కూడా ఈ హెల్త్ సెంటర్స్గా కన్వర్ట్ చేయడం జరిగింది. 1,50,000 చేయాలనేది ఒక టార్గెట్. అంతేకాకుండా ఈ స్కీమ్కి ఉన్న మరొక స్పెషాలిటీ ఏమిటి అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇంతకుముందు స్కీమ్స్ అట్లా ఉండేవి కాదు. ఒక ఫ్యామిలీ మొత్తానికి ఒకే కార్డు ఉంటుంది, ఆ కార్డుకు ఒక పర్టికులర్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అమౌంట్ 1 ఇయర్కి ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది అట్లా కాదు, 1 ఇయర్లో ఒక ఫ్యామిలీలో ఎంతమందికి ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా ఇది క్లెయిమ్ చేసేటువంటి స్కీమ్ అనమాట, ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్. ఈ స్కీమ్ పెట్టి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇక తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ కనుక చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ స్కీమ్ కనుక చూసుకుంటే సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన అనేటువంటి ఒక ప్రభుత్వ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసి ఇదే సెప్టెంబర్ నాటికి 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన, ఇదే పథకాన్ని మరొక పేరుతో కూడా పిలుస్తారు, సౌభాగ్య స్కీమ్ అని చెప్పేసి. ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి, ఎందుకు లాంచ్ చేశారు అని చూస్తే 2019 మార్చి 31వ తారీఖు నాటికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు కూడా, అది రూరల్ అయితేనేమి, అర్బన్ అయితేనేమి, ప్రతి ఒక్క ఇంటికి కూడా ఉచిత ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఇచ్చి కంప్లీట్ ఎలక్ట్రిఫికేషన్ ఇండియా మొత్తాన్ని చెయ్యాలి 2019 మార్చి 31 నాటికి అనే ఒక టార్గెట్తో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఉంటారో, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో, ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ ప్రజలకి, అబోవ్ పావర్టీ లైన్ ఉన్నటువంటి కొద్ది మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి ప్రజలకి అందరికీ కూడా ఉచిత కరెంట్ కనెక్షన్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ ఇది రూరల్ ఏరియాలో. బట్ అర్బన్ ఏరియాలోకి వచ్చేటప్పటికి ఓన్లీ బిలో పావర్టీ లైన్ పీపుల్కి మాత్రమే.
అందరికీ ఉచిత కరెంట్ మీన్స్ ఇయర్ ఉచిత కరెంట్ కనెక్షన్ అనమాట. కరెంట్ కనెక్షన్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్. దీంతో ప్రతి ఒక్క ఇల్లు కూడా ఎలక్ట్రిఫైజేషన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో లాంచ్ చేసినటువంటి స్కీమ్. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 3 years అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఉచిత కరెంట్ కనెక్షన్తో పాటు ప్రతి ఇంటికి ఏం బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే సింగిల్ లైన్ వైరింగ్ అనేది ఫ్రీగా ఇస్తారు. 2 LED బల్బులు ఫ్రీగా ఇస్తారు. దాంతోపాటుగా మొబైల్ ఫోన్ ఛార్జ్ పెట్టుకోవడానికి ఒక ప్లగ్ సాకెట్ అనేది ఫ్రీగా ఇచ్చి ఉచిత కరెంట్ కనెక్షన్ అనేది ఇస్తారు. ఎవరైతే దీనికి అర్హులు కాకుండా ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక 500 రూపీస్ అనేది పే చేయాలి. వీళ్ళు 500 రూపీస్ కూడా పే చేయక్కర్లా. ఇట్లాంటి ఫెసిలిటీస్తో కంప్లీట్గా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని ఎలక్ట్రిఫైజేషన్ చేయాలని కాన్సెప్ట్తో స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఈ సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన పథకం, సౌభాగ్య పథకం. ఇది స్టార్ట్ చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి అంటే ముఖ్యంగా మహిళలకి ఎంతో సౌఖ్యంగా ఉంటుంది. దాంతోపాటుగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజల యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది. ఈ ఉద్దేశంతో ఈ లక్ష్యాలతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యిందా అంటే ఆల్రెడీ పెట్టుకున్న టార్గెట్ కంప్లీట్ అయిపోయింది కదా 2019 March 31. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యిందా అంటే కాలేదని చెప్పవచ్చు. ఎందువల్ల అంటే ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ. ఇండియాకి అందరికీ అందించేసే టెక్నాలజీ ఇండియాలో ఇంకా లేకపోవడం, ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్. ఈ పనిని చేయడానికి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ మనకు కావాలి, అంతమంది మన ఇండియాలో దొరక్కపోవడం. ఇట్లాంటి రీజన్స్తో ఈ ప్రోగ్రామ్ అనేది ఇప్పటికీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాలేదు. కానీ టార్గెట్ని ఎక్స్టెండ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక మరొక ఇంపార్టెంట్ టాపిక్ కనుక చూసుకుంటే జిమెక్స్ 2020. జిమెక్స్ అంటే సంయుక్త నావికాదళ పరీక్షలు. ఎవరెవరికి మధ్య? ఇండియా జపాన్కి మధ్య సంయుక్త నావికాదళ పరీక్షలు. 2 దేశాల నేవీలు కలిసి సంయుక్తంగా చేసేటువంటి ప్రదర్శన కానీ చేసేటువంటి పరీక్షల్ని కానీ మనం జిమెక్స్ అని అంటాం. ఈ జిమెక్స్ అనేది 2012లో స్టార్ట్ అయింది. రీసెంట్గా 2020 సెప్టెంబర్లో జిమెక్స్ అనేది మనకి నార్త్ అరేబియన్ సీలో భారత నౌకాదళం, జపాన్ నౌకాదళం కలిసి సంయుక్తంగా తమ పరీక్షలు నిర్వహించుకున్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జిమెక్స్ అనేది. ఇక పృథ్వీ 2 సుమారు 1000 కిలోల న్యూక్లియర్ని మోసుకువెళ్ళి న్యూక్లియర్ వెపన్స్ని మోసుకువెళ్ళేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక క్షిపణిని, పృథ్వీ 2 అనేటువంటి క్షిపణిని ఈ మధ్య భారతదేశం సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. పృథ్వీ 2 దీని యొక్క సామర్థ్యం 1000 కిలోలు తీసుకువెళ్ళి మనకి శత్రువుల మీద దాడి చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక క్షిపణిని తయారు చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. దీన్ని తయారు చేసింది ఎవరు అంటే DRDO, భారతదేశానికి సంబంధించిన DRDO. దీని యొక్క మరొక స్పెషాలిటీ ఏంటంటే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం. ఏ ఒక్క విషయం మీద కూడా విదేశీ పరిజ్ఞానం మీద, సాంకేతికత మీద ఆధారపడకుండా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి క్షిపణి పృథ్వీ 2. ఓకే, ఇక మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటి అని మీరు చూసుకున్నట్లయితే, ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని చూసుకుంటే, ఆఫ్టర్ కోవిడ్-19 తర్వాత ఎలక్షన్ కమిషన్ మొట్టమొదటి మేజర్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి తను కసరత్తు చేస్తూ కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. ఏ స్టేట్లో? బీహార్లో రానున్న కాలంలో అసెంబ్లీ యొక్క పీరియడ్ ముగిసిపోతుండడంతో అక్కడ ఎలక్షన్స్ ఖచ్చితంగా కండక్ట్ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ కోవిడ్ మొత్తం మార్చేసింది కాబట్టి ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిందే, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి కొన్ని రీఫార్మ్స్, సంస్కరణలు తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో. అవి ఏంటి అని చూసుకుంటే, ఒక పోలింగ్ బూత్కి ఇంతకుముందు మ్యాక్సిమం ఓటర్స్ అనేవాళ్ళు 15,000 మెంబర్స్ అలౌ చేసేవారు. కానీ ఇక మీదట ఆ 15,000 మెంబర్స్ని 10,000కి తగ్గించడం జరిగింది. 10,000 మెంబర్స్ మాత్రమే ఒక పోలింగ్ బూత్కి అలౌ చేయడం జరిగింది. అలాగే నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ని పెంచడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 80 years కంప్లీట్ అయి ఉంటారో, వృద్ధులు ఉంటారో, వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధానాన్ని ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ అనేది ఎలక్షన్స్ డ్యూటీలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఛాన్స్ ఉండింది. కానీ ఇప్పటి నుంచి 80 years దాటిన వృద్ధులకి ఈ పోస్టల్ బ్యాలెట్ యొక్క కన్వీనియన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక దీంతో పాటుగా పొలిటికల్ పార్టీలు కండక్ట్ చేసేటువంటి క్యాంపెయినింగ్స్, రోడ్ షోలు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్స్, వీటి మీద కంప్లీట్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టాలి అని సంస్కరణలో తెలియజేయడం జరిగింది. ఫ్లాష్ ఫ్లడ్స్, అస్సాంలో ఈ మధ్య మనకి ఈ మంత్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. సాగర్ బంగా రివర్ అనేది పొంగడం వల్ల
మనకి ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఊహించిన విధంగా సడన్గా వాతావరణంలో ఎట్లాంటి మార్పులు లేకుండా, వర్షాలు లేకుండా మనకి సడన్గా వచ్చేటువంటి ఫ్లడ్స్ని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి మనకి ఎక్కువగా దేనివల్ల వస్తాయి అంటే డిఫారెస్టేషన్, అడవులను నిర్మూలించడం వల్ల వస్తాయి. అస్సాంలో ఎక్కువగా ఈ మధ్యకాలం డిఫారెస్టేషన్ జరగడం వల్ల మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ అని వచ్చాయి. ఇది ఎక్కువగా ఆబ్జెక్టివ్ కంటే కూడా మనకి డిస్క్రిప్ట్ ఎవరైతే రాస్తారో గ్రూప్ 1 ఇట్లాంటి ఎగ్జామ్స్లో వాళ్ళకి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎందుకు వస్తాయి, కారణాలు, నువ్వు ఇచ్చేటువంటి సలహాలు ఈ రూపంలో చదవాల్సి ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా పోలీస్ సేవ అనేటువంటి యాప్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సేవ పథకాన్ని అంటే పోలీస్ సేవ యాప్ని లాంచ్ చేశారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేకుండానే సుమారుగా 82 రకాలైనటువంటి సేవలను ఈ యాప్ ద్వారా పొందొచ్చు ఫ్రమ్ హోమ్, ఇంటి నుండే. అందువల్ల దాన్ని ఉద్దేశించి ఈ స్కీమ్ని, ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే స్టేట్ ఎగ్జామ్స్ రాస్తుంటారో వాళ్ళు. దాని ఉద్దేశం ఎవరు లాంచ్ చేశారు, ఆ యాప్ పేరేంటి, అంతే. ఓకే, ఇక నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ చూసుకుంటే భారత ప్రభుత్వం వడాఫోన్కి మధ్య జరిగిన ఒక కేసులో ఇంటర్నేషనల్ ఆర్బిట్రరీ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఒక తీర్పు ప్రకారం భారత ప్రభుత్వంపై వడాఫోన్ కంపెనీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రరీ ట్రిబ్యునల్లో గెలవడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రరీ కేసు విషయంలో ఇంట్రెస్పెక్టివ్ ట్యాక్స్ కేసు ఇది. ఈ కేసు యొక్క పూర్వపరాలు మనం చూసుకున్నట్లయితే 2007 సంవత్సరంలో వడాఫోన్ అనేటువంటి నెదర్లాండ్స్కి చెందినటువంటి ఒక కంపెనీ భారతదేశంలో ఉన్నటువంటి హెచ్ఎస్ఆర్ అనేటువంటి ఒక కంపెనీ యొక్క స్టాక్ని టేక్ ఓవర్ చేసింది. టేక్ ఓవర్ చేసినప్పుడు భారత ప్రభుత్వం వడాఫోన్ కంపెనీని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది కట్టాలి అనేటువంటిది అడగడం జరిగింది. కానీ భారత ప్రభుత్వానికి మేము ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని వడాఫోన్ చెప్పడంతో ఈ కేసు అనేది కోర్టుకు వెళ్ళడం జరిగింది. 2012లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వడాఫోన్ కంపెనీకి ఫేవర్గా ఉండి ట్యాక్స్ మీరు కట్టవలసిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఈ తీర్పుతో సంతృప్తి చెందినటువంటి భారత ప్రభుత్వం బయలేటరల్ ఇంటర్నేషనల్ పాలసీ ప్రకారం ట్యాక్స్ కట్టాల్సిందే అని భారత ప్రభుత్వం చెప్పడం, కానీ సుప్రీంకోర్టు కూడా వడాఫోన్కి ఫేవర్గా తీర్పు చెప్పడంతో భారత ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని చెల్లకుండా వెనక్కి వచ్చే విధంగా చేసే ఉద్దేశంతో ఇండియన్ ఫైనాన్స్ యాక్ట్ని ఒక చట్టాన్ని మార్చి ట్యాక్స్ కట్టించుకోవాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో మనకి ఇండియన్ ఫైనాన్స్ యాక్ట్ని 2012లో అమెండ్ చేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని చెల్లకుండా ట్రిబ్యునల్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అంటే ఇది వన్ ఆఫ్ ద వింగ్ ఇన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఎక్కడ ఉంటుంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్? మనకి నెదర్లాండ్స్లో హెగ్స్లో ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్కి కేసు వేయడంతో అక్కడ జరిగినటువంటి విచారణ ఇవన్నీ జరిగిన తర్వాత మనకి సెప్టెంబర్లో ఫైనల్గా జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం భారత ప్రభుత్వానికి వడాఫోన్ ఎట్లాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని అక్కడ కూడా తీర్పు వచ్చింది. దేన్ని బేస్ చేసుకుని వచ్చిందంటే రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ అమెండ్మెంట్ చెల్లుతుంది. కానీ ఈ ఒప్పందం ఎస్ఆర్కి వడాఫోన్కి జరిగినటువంటి ఒప్పందం ఆ అమెండ్మెంట్ కంటే ముందు జరిగింది కాబట్టి భారత ప్రభుత్వానికి వడాఫోన్ అనేటువంటిది ఏ విధమైన ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూస్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. రేపు మరికొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.